హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ కర్రీ. నేను వంకాయ మసాలాతో చేయాలనుకుంటున్నాను. ఇగో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, ఒక లవంగం, ఒక దాల్చిన చెక్క. ఈ దోరగా వేయించుకోవాలండి. ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. ఇవి దూరగా వేగాయి. పచ్చి వాసన అనేది పోవాలి. ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వుంది. చూడండి, దీన్ని దించుకొని మనం మిక్సీ జాడలోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, మసాలాను మిక్సీ పట్టుకున్నాను. ఇందులోనే ఒకటి కట్ చేసుకున్న టమాటాని, ఉల్లిగడ్డని వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, మసాలాను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. దీన్ని మనం వంకాయలోకి పేస్ట్ పెట్టుకుందాం. ఇవి 4 మూలలు పెట్టుకుంటే టేస్ట్ వస్తుందండి. నేను 1/2 కిలో వంకాయలను తీసుకున్నాను. అది మీడియం సైజులో తీసుకున్నాను. లావుగా ఉంటే ఏంటంటే వంకాయలు తొందరగా ఉడకవు, టేస్ట్ కూడా ఉండదు కర్రీ. నేను తెల్ల వంకాయలనే తీసుకున్నాను. మీకు ఇష్టమైతే నల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చు. చూడండి, మసాలాలు నేను రెడీ చేసుకున్నది వంకాయలలో పెట్టాను. దీన్ని మనము తాలింపులో పెట్టుకుందాం. చూడండి, నేను ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేడైంది. చూడండి, నేను కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, అలానే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి, ఇలానే కొంచెం నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్, అల్లం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. చూడండి, ఇందులోనే మనం మసాలాలు పెట్టుకున్న వంకాయలను వేసుకుందాం. వంకాయలు 1 సైడ్ ఉడికాయి. ఇంకోసారి తిప్పేసుకుందాం. మనం తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ మీడియంలో పెట్టుకొని ఉడకనిచ్చుకొని ఇలా మనం మిక్సీ పెట్టుకున్న మసాలాను వేసుకుంటే సరిపోతుంది. చూడండి, 1 సైడ్ ఎలా ఉడకాయో. దీన్ని మనం చపాతీలోకి కూడా తీసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఉడికేసాయి, ఒకసారి కలుపుకుందాం. వంకాయలు ఉడికేసాయి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని వేసుకుందాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే పల్లీలు వేసుకుంటారు, నేను వేసుకోలేదు.
గుత్తి వంకాయ కాబట్టి పల్లీలు వేసుకుంటారు. నేను ఓన్లీ మసాలా వంకాయనే చేశాను, అందుకనే నేను పల్లీలు వేసుకోలేదు. వంకాయలు ఓన్లీ తిప్పేసుకోవడమే అండి, ఎందుకంటే మనం వంకాయలకు మసాలా పట్టించుకున్నాం కాబట్టి. కలుపుకున్నాం అనుకో ఇవి మసాలా అన్నది పోయి ఇక చూడండి కుళ్ళిపోతాయి. అందుకనే సో నేను అటు ఇటు తిప్పేసుకుంటున్నాను అంతే. కొన్ని వాటర్ పోసుకున్నానండి మసాలా వేసుకొని, ఒక మీడియంలో పెట్టుకొని ఒక 5 minutes ఉడకబెట్టుకుందాం. ఇక కర్రీ ఉడికేసింది, నేను కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఒక్క 1 minute ఉడకబెట్టుకొని దించుకుంటే సరిపోతుంది. ముక్కలు చూడండి ఎలా ఉడికేసాయో, మెత్తగా ఉడికేసాయి. దీన్ని చపాతీలోకి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక చూడండి వంకాయలు ఎలా ఉడికాయో, మసాలా వంకాయ స్మెల్ అదిరిపోతుందండి. చూడండి వంకాయ బాగా ఉడికేసింది కదా. అంతే అండి, కర్రీ ఉడికేసింది, దింపేసుకుందాం. సింపుల్ టేస్టీ మసాలా వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మసాలా వంకాయ కర్రీ చేశాను కదా, మా హస్బెండ్కి టేస్ట్ కోసం వేసి ఇచ్చానండి. చూడండి వంకాయలు మా సిద్ధు తినే చూపిస్తాడు. అన్నంలోకే ఇంత టేస్ట్ ఉందంటే ఈ మసాలా వంకాయ చపాతీలోకి పెట్టుకొని తింటే అబ్బా సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.